సీఎం షణ్ముఖ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు వినయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అక్కడ గంజాయి కంటపడడంతో షణ్ముఖ్ సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నాతో పెళ్లిపీటలెక్కింది. ఈ జంట గోవాలో 3 ముళ్ల బంధంతో ఒకటైంది. కుటుంబ సభ్యులు 10 మంది సన్నిహితుల సమక్షంలో ఈ జోడీ కలిసి 7 అడుగులు వేసింది. ఇరు కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఈ జంట వివాహం జరిగినట్టు తెలిసింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. నటుడు నిర్మాత జాకీ భగ్నాతో ప్రేమలో ఉన్నట్టు 2021లో సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టింది రకుల్. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒకటైంది. కందుల జాహ్నవి మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాలు మోపడం లేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్లోని పోలీసు వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డానియల్ అడేరర్ హేళనగా మాట్లాడిన తీరుపై ఆ అధికారి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. ఈ నేపథ్యంలో అడేరర్పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావంపై అభియోగాలు మోపొద్దనే నిర్ణయంపై ఉండబోదని వివరించారు. అయితే అడేరర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని, ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. అతనిపై చర్యల తుది విచారణ అంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. ఈ ఘటనపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. మంత్రి రోజా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పనైపోయిందని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ ఈ నెల 26న జగనన్న హంద్రీనివా నీళ్లు అందించనున్నారన్నారు. ఇదంతా చూసి చంద్రబాబుకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే తెలివిగా విశ్రాంతి తీసుకోవాలని నారా భువనేశ్వరి వెల్లడించారని మంత్రి రోజా హేళన చేశారు. చంద్రబాబు ఓడిపోవటం ఖాయం, వైసీపీ 175కి 175 కొట్టడం ఖాయమని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టి ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారని ఆమె పేర్కొన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని, మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలేనని ఆమె అన్నారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కి నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మేడారం జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం మరికొన్ని గంటల్లోనే జరగనుంది. కోట్లాది మంది భక్తుల నడుమ చిలకల గట్టు నుండి సమ్మక్క తల్లిని పూజారులు తీసుకురానున్నారు. డప్పు చప్పులు, కోయల నృత్యాలు, భక్తుల జయ ధ్వనుల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకోగా ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ హైదరాబాద్ లోని కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ కవితకు నోటీసులు పంపగా ఆమె హాజరు కాలేదు. అయితే కవిత ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. మరి ఈసారి సిబిఐ విచారణకైనా హాజరవుతారో లేదో చూడాలి. మరోవైపు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించగా ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. ఆమె షెడ్యూల్ ప్రకారం బాపలపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాలి. కాగా పోలీసుల గృహ నిర్బంధాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. ఉదయం చలో సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలను అమలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా చెప్పుకొస్తున్న ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని మరో వారంలో అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మార్చి 15 లోపు రైతులందరికీ రైతు భరోసా అమలు అవుతుందని స్పష్టం చేసింది. పంజాబ్ హర్యానా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చి కార్యక్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖనౌరి సరిహద్దు వద్ద ఘర్షణలో ఒక యువ రైతు మరణించాడు. ఈ క్రమంలో మార్చిను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని వెలువరిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పేర్కొన్నారు. అయితే శంభు ఖనౌరి సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఎంఎస్పీ విషయంలో కేంద్రం చేసిన 5 ఏళ్ల ఒప్పందం ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఢిల్లీ చలో ఆందోళనను తిరిగి ప్రారంభించారు. శంభు ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపుగా సాగేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు 2 ప్రాంతాల్లో పలు రౌండ్ల బాష్పవాయువు ప్రయోగించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అడిగితే తోటి ఆటగాళ్లందరూ పాజిటివ్ గానే స్పందిస్తారు. ఎంతో కూల్ గా ఉంటాడని, అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని, ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాడని చెప్తారు. ఇలా సానుకూల అభిప్రాయాలనే పంచుకుంటారే గాని ధోనిపై వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ మనోజ్ తివారీ మాత్రం ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తరపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఈ బెంగాల్ క్రీడా మంత్రి ధోనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2011లో తాను తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ ధోని తనను జట్టులో నుంచి తొలగించాడంటూ కుండ బద్దలు కొట్టాడు. ఫిబ్రవరి 19న ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తివారీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒక సంస్థ లాభాల బాట పట్టిందంటే సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెంచడం, బోనస్ ప్రకటించడం చేస్తుంది. కానీ ఒక మిలీనియర్ మాత్రం 700 మంది ఉద్యోగులకు ఏకంగా తన కంపెనీ యాజమాన్య బాధ్యతలే అప్పగించాడు. వారికి సంస్థపై హక్కులు కల్పించిన బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్ కన్నుమూశారు. అమెరికాకు చెందిన మూర్ ఈ సంస్థను 1978లో నెలకొల్పారు. ఇది చిరు ధాన్యాల నాణ్యమైన ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మూర్ తన కృషితో కంపెనీని ఉన్నత స్థాయిలో నిలిపారు. దానిలో తన ఉద్యోగుల పాత్ర గురించి ఉన్నతంగా ఆలోచించారు. తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నారు. 2010లో తన 81వ పుట్టినరోజు సందర్భంగా నాటి 209 మంది ఉద్యోగులకు యాజమాన్య వాటాలను కేటాయించారు. అప్పటికే మూర్ యాజమాన్యం నుంచి వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం 700 మంది ఉద్యోగులున్నారు. దీంతో ఇది పూర్తిగా ఉద్యోగుల కంపెనీగా మారిపోయింది. వివాహం కారణంగా ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడం వివక్షాపూరితమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని స్పష్టం చేసింది. సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసు విచారణలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే ఆమెకు 60 లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహం అనంతరం సెలీనా జాన్ అనే నర్సును 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తొలుత ట్రైబ్యునల్ను వెళ్లమని న్యాయస్థానం సూచించడంతో సాయుధ దళాల ట్రైబ్యునల్ను ఆశ్రయించగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రం సవాల్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
కృష్ణా తుంగభద్ర నదులే మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తలపెట్టారన్నారు. కొడంగల్ నారాయణపేటకు నీరు ఇవ్వడానికి పాలమూరు నుంచి 2 కెనాల్స్ ను ప్రతిపాదించారని తెలిపారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డిలో కేవలం 7 నుంచి 10% పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆ పనులు పూర్తి చేస్తే కొడంగల్ నారాయణపేటకు గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చని చెప్పుకొచ్చారు. ఆ 2 కెనాల్స్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.